హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి రైస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే టమాటా రైస్. ఇది లంచ్‌లోకైనా, అలాగే డిన్నర్‌లోకైనా, బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, లంచ్ బాక్స్‌లోకి దేంట్లోకైనా చాలా బావుంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడుతూ వండుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నం వండుకునేటప్పుడు దాంట్లో చిటికెడు సాల్ట్, అలాగే ఒక స్పూన్ నెయ్యి గాని, నూనె గాని వేసుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా ఉంటుంది. మనం ఏ రకమైన ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నా కూడా చేసుకునేటప్పుడు అన్నం రుచిగా ఉంటుంది. ఇలా అన్నాన్ని వండేసి చల్లారబెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు సన్నబియ్యం నచ్చకపోతే బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. నేను ఏ బౌల్‌తో రైస్ తీసుకున్నానో దానికి సరిపడా ఇంగ్రీడియెంట్స్ అయితే చూపిస్తున్నాను. 3 చిన్న టమాటాలని తీసుకోవాలి. అంటే మీడియంగా ఉన్న టమాటాలని 3 వరకు తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, దానిని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా చక్కగా ప్యూరీ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని, దాంట్లో ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఒక 4 లవంగాలు వేసుకోవాలి. అలాగే అందులో ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకోవాలి. మనం లవంగాలు వేసిన తర్వాత దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఇవి చిటపటమని పేలుతాయి కాబట్టి దూరంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనే కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ప్లేస్ లో మీరు షాజీరా కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా ఒకసారి ఇది కొంచెం వేగాలన్నమాట. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, అంటే మీడియం ఉల్లిపాయ తీసుకుని, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుని నిలువుగా చీల్చేసుకుని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి త్వరగానే వేగిపోతాయి. ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి చాలా క్విక్ గానే అయిపోతుందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవి వేయించుకోవాలన్నమాట. మనకి త్వరగానే అయిపోతుందని చెప్పాను కదా, కాబట్టి లంచ్ బాక్స్ కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా సరే లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుందండి. అలాగే కర్రీ లేనప్పుడు కూడా ఈ విధంగా టమాటాలు ఉంటే చాలు, టమాటా రైస్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా కూడా ఈ రైస్ ని చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు చక్కగా వేగేలాగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులో ఒక 2 చిన్న స్పూన్లతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చూసారు కదా, చిన్న స్పూన్ ఇది కాబట్టి 2 స్పూన్లు వేసాను. ఒకవేళ పెద్ద స్పూన్ అయితే గనక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఒక చిన్న బౌల్ తో రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను. ఒకవేళ మీరు రైస్ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే గనక ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పెంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఈ విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా వేయించేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇది వెంటనే మాడిపోతుందండి. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇది త్వరగానే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. మనం చేసుకునేది టమాటా రైస్ కానీ మనకి అది తెలియడానికి చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా ముక్కలు వేసాను అనమాట. పిల్లలకి తినేటప్పుడు ఏమీ అడ్డం రాకూడదు అనుకుంటే ఈ ముక్కలు కూడా వేసుకోకర్లేకుండా డైరెక్ట్ గా మనం ప్యూరీ వేసేసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు తినేటప్పుడు మాత్రం ఇలా టమాటా ముక్కలు ఉంటే కూడా చక్కగా చూడటానికి కలర్ఫుల్ గా ఉంటుంది, అలాగే తినేటప్పుడు కూడా బాగుంటుంది. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత దీనిని చిన్న మంట మీద 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాము, మగ్గిపోతాయి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, మనకి ఉల్లిపాయ, టమాటా, అలాగే పచ్చిమిర్చి అన్ని కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం దగ్గరగా రానిద్దాం. ఈ సమయంలో హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా చక్కగా త్వరగా కుక్ అయిపోతుందండి. కాబట్టి హై ఫ్లేమ్ పెట్టేసుకుని దీనిని చకచకా చేసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేశాను. ఒక 2 నిమిషాల పాటు అయిన తర్వాత ఇదిగోండి ఇలా దగ్గరగా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ తక్కువ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఆ తర్వాత మనం తినేదానిని బట్టి కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ అయితే కారం వేస్తున్నాను, సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే కారం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే దాంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు కూడా వేసేసుకున్న తర్వాత చూసారు కదా, పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
బాగా కారం పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోవాలండి. చూసారా కదా, ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత దీనిని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. ఇది ఈ సమయంలో చిన్న మంట పెట్టుకోవాలి. మనకి దగ్గర పడే వరకు మాత్రమే హై ఫ్లేమ్ లో ఉండాలి. ఆ తర్వాత మంట తగ్గించేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. మీకు గరం మసాలా ప్లేస్ లో ఇందులో సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. నా దగ్గర సాంబార్ పొడి లేదు కాబట్టి నేను గరం మసాలా పొడి అయితే వేసేసాను. ఇప్పుడు గరం మసాలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు దీనిని మీడియం ఫ్లేమ్ లో అయితే వేయించుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసేసి మొత్తం టమాటా మసాలా అంతా కూడా రైస్ కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందోనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రైస్ అనమాట. సింపుల్ గా అయిపోతుంది, హడావిడి లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు. మీ దగ్గర టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు పండిపోతాయి కదా, ఆ టమాటాలని మిక్సీ పట్టేసి వడగట్టేసి దానిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారనుకోండి, లేదంటే డీప్ ఫ్రిడ్జ్ లో గానీ ఐస్ క్యూబ్స్ మాదిరిగా తయారు చేసి పెట్టేసుకుంటే ఇలా టమాటా రైస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే బాగా పనికొస్తుందండి. కాబట్టి టమాటాలు ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారా, నేనైతే టమాటాలు మిగిలినప్పుడల్లా ఇలా టమాటా రైస్ అయితే చేస్తూ ఉంటాను. చూసారు కదండి, చక్కగా మనకి టమాటా మిశ్రమం అంతా కూడా రైస్ కి పర్ఫెక్ట్ గా సరిపోయిందనమాట. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని చూడండి, ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఇలా హై ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రైడ్ రైస్ కలుపుకుంటాం కదండి, ఆ టైప్ లో బాగా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీనిని ఇలా వదిలేయాలి. ఇలా ఉంచేయడం వల్ల ఎక్కడైనా తేమ ఉంటే అదంతా కూడా చక్కగా ఎగిరిపోయి పర్ఫెక్ట్ గా రైస్ అనేది తయారవుతుంది. చివరిలో 1 స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను. మనం ఈ రైస్ ని తయారు చేసుకునేటప్పుడు నూనె ప్లేస్ లో నెయ్యి కూడా వేసి చేసుకోవచ్చండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి కంపల్సరిగా నేతితో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకుని చివరిలో కొత్తిమీర చల్లేసుకుని దించేసుకుంటే గుమగుమలాడే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఏ కూరలు లేనప్పుడు, అలాగే చేసే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్ గా అయిపోయే రెసిపీస్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవ్వరూ వంక పెట్టకుండా తినేస్తారు, అంతా బాగుంటుంది ఈ రైస్. లంచ్ బాక్స్ లకు అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే ఇలా చేశారంటే గనక ఇందులో ఎక్కువ మసాలాలు లేవు, అలాగే కారం ఎక్కువగా ఉండదు, పిల్లలకి బాగుంటుందండి. అలాగే నోరు బాగాలేనప్పుడు కూడా ఈ టమాటా రైస్ చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. చివరిలో అయితే కొత్తిమీర చల్లేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. బయట బిర్యానీలు ఇవన్నీ ఎందుకండి, అసలే వర్షాకాలం, హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఫలాల్ని మించిపోతుందండి. ఇంకా ఈ టమాటా రైస్ ముందు బిర్యానీలు కూడా దిగదుడిపని చెప్పొచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా, చాలా చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, ఏ విధంగా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ లో కూడా సుగుణ వంటిల్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. చూసారు కదండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేస్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో, గుమగుమలు ఆడిపోతుందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అద్దిరిపోయింది అనమాట. వర్షం పడుతున్నప్పుడు ఏ కర్రీ చేసుకునే ఓపిక లేకపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, అసలు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారనమాట. చాలా బాగుంది కదా, లంచ్ బాక్స్ లో ఇలా చేసి పెట్టండి. అలాగే ఇంట్లోకి లంచ్ బాక్స్ లోనే కాదండి, ఇంట్లో కూడా మధ్యాహ్నం టైంలో అలాగే ఈవినింగ్ టైంలో కూడా ఇలా పిల్లలకి పెద్దలకి ఎంతో బాగా నచ్చుతుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.